ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి బీజేపీ రాష్ట్ర రథసారథి రామచంద్రరావు గారిని మాట్లాడాల్సిందే కోరుతా ఉన్నాను. సభాధ్యక్షుడు సంఘ నవీన్ గారు, యువమోర్చా అధ్యక్షులు గణేష్ కుండే గారు, జిల్లా అధ్యక్షులు మల్లేష్ గారు, మేయర్ శ్రీనివాస్ గారు, డిప్యూటీ మేయర్ సునీల్ గారు, మాజీ ఎమ్మెల్యే శోభ గారు, ఈ జిల్లా ఇన్ఛార్జ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శాంతికుమార్ గారు, మరి వేదికను అలంకరించినటువంటి బాస సత్యనారాయణ గారు, అదేవిధంగా శ్రీనివాస్ గారు, అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ మీడియా మిత్రులకు, ఇక్కడ పెద్ద ఎత్తున వచ్చినటువంటి ఒక విద్యార్థులకు, యువకులకు ఆయన రాజీనామా చేయాలి రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. బహుశా పరిస్థితి రాదేమో, ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వంలోనే ఈరోజు సంక్షేమ ప్రభుత్వం అని చెప్పి ప్రభుత్వంలో వచ్చిన సంక్షేమ ప్రభుత్వము ఈరోజు సంక్షోభంలో పడ్డది. ఈ యొక్క ప్రభుత్వము దగ్గర పడ్డ ఈ రోజులని కూడా మనకు స్పష్టంగా కనబడతా ఉన్నది. వాళ్ళ మధ్యన కొట్లాడుకొని ఒక ప్రభుత్వము ఇంతకుముందు బకాయిలు పెట్టి దాదాపు 8,000 కోట్ల బకాయిలు వాళ్ళు పెడితే ఈ 3 సంవత్సరాల్లో 3 కోట్ల 4 కోట్ల బకాయిలు ఈ యొక్క ప్రభుత్వం పెట్టి విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నటువంటి ఒక ఈ ప్రభుత్వం దీనికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది. విద్యార్థులందరూ కూడా ఏ యొక్క ఫీ రీఎంబర్స్మెంట్ పేరు మీద ఆ రోజు యువ గ్యారంటీ అని చెప్తూ యువకులకు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఫీజు బకాయిలు ఇస్తా అని చెప్పేసి మాట్లాడినటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు దాని విషయంలో మాట్లాడలేదు. నిన్న మొన్న క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది, 2,000 కోట్లు దాదాపు అడ్వాన్స్గా ఇస్తా అని చెప్పి. అదేదో ఈ యొక్క ప్రభుత్వానికి బుద్ధి వచ్చి కాదు, హైకోర్టు చివాట్లు పెట్టేందుకు ఈ అడ్వాన్స్ ఇస్తా ఉన్నాడు. లేకుంటే ఇది కూడా ఇచ్చేవాడు కాదు. ఇది ఇంకా ఇవ్వలేదు, ఇస్తా అని చెప్పాడు. కాంగ్రెస్ మాటలు మనం నమ్మటానికి వీలు లేదు. అబద్ధాల ప్రభుత్వం, అబద్ధాల పార్టీ ఇది. కాబట్టి విద్యార్థుల భవిష్యత్తుని ఈరోజు అంధకారంలో తోస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. మనం చూస్తా ఉన్నాం మిత్రులారా, ఈరోజు పాలిటెక్నిక్ విద్యార్థులు ఈరోజు రోడ్ల మీదకి వచ్చి న్యాయం కోసం పోరాడుతూ ఉన్నారు. నిన్న ఆయుష్ విద్యార్థులు, డాక్టర్స్ వాళ్ళ స్టైపెండ్ల కోసం పోరాడుతూ ఉన్నారు. రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల్లో మాకు స్కాలర్షిప్స్ సరిగా రావట్లేదు, మా ఒక టీచర్స్కు అపాయింట్మెంట్ లేవు, ఒక పార్ట్ టైం లెక్చరర్స్ మీద విశ్వవిద్యాలయాలు నడుస్తానే ఈరోజు విద్యార్థులు అక్కడ ఆందోళన చేస్తూ ఉన్నారు. మరి ఇంజనీరింగ్ కాలేజ్ చేసే పిల్లలు, మెడికల్ కాలేజ్ చదువుతున్న పిల్లలు, డిగ్రీ కాలేజ్ చేసే పిల్లలు గత అనేక సంవత్సరాలుగా వారి యొక్క బకాయిల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు రాష్ట్రంలో ఫీజు బకాయిల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకవైపు మేనేజ్మెంట్లకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే అక్కడ ఉన్నటువంటి ఒక లెక్చరర్స్కు, స్టాఫ్కు జీతాలు ఇవ్వలేని పరిస్థితులు. కొన్ని కాలేజీలు మూసుకోపోవడం జరిగినాయి. కొంతమంది విద్యార్థులు ఆత్మహత్య కూడా గురయ్యారు. కొన్ని కష్టాల్లో ఉన్నటువంటి కుటుంబాలు ఈరోజు ఫీ రీఎంబర్స్మెంట్ వస్తాయని చెప్పేసి అప్పులు తీసుకొచ్చి పిల్లలకు చదువు చెప్పేటటువంటి మన నేపథ్యం చూసాం. కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి కష్టాలు. ఇప్పుడే భారతీయ జనతా పార్టీ ఈ ఉద్యమంగా తీసుకున్నటువంటిగా ఫీజు బకాయి బీజేపీ లడాయి అని చెప్పి తీసుకోవడం జరిగింది. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు భారతీయ జనతా పార్టీ పోరాడుతూనే ఉంటుంది మిత్రులారా. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు విద్యార్థులతో చెలగాడం చేస్తారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏ ఒక రంగం కూడా ఒకవైపు విద్యార్థులు ఈరోజు సమ్మెకు దిగుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి రిటైర్డ్ పెన్షనర్స్ సమ్మెకు దిగుతూ ఉన్నారు. ఇగో విద్యుత్ కార్మికులు కూడా వాళ్ళు కూడా నిన్న మహాధారణ చేశారు. నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని, ఈ రాష్ట్రంలో ఎవరు సంతోషంగా ఉన్నారు? ఏ వర్గం సంతోషంగా ఉన్నది? ఇటు రైతులకు రైతు మంద లేక, ఇళ్ళు లేక, బీదవాళ్లకు సరైనటువంటి పద్ధతిలో ఫీజులు లేక, విద్యా వ్యవస్థ లేక, జీతాలు లేక, పెన్షన్లు లేక ఈరోజు రాష్ట్రం గాలికి వదిలేసినటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి గారికి. గాలి కొట్టుకోబోతున్నటువంటిగా ఇదే వీళ్ళు నిన్న మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ యొక్క మీటింగ్లో. విద్యా వ్యవస్థ అంట బాగు చేయాలంట. అయ్యా, నువ్వు విద్యా వ్యవస్థ దేశంలో తర్వాత తెలంగాణలో విద్యా వ్యవస్థను ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతా ఉన్నాను. నీ యంగ్ ఇండియా పేరు మీద నువ్వు పెట్టేటటువంటి ఒక స్కూల్స్ అక్కడ దానికి ఎక్కడి నుంచి ఫండ్స్ వస్తాయని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నాను. జీతాలు ఇవ్వలేని పరిస్థితి నీ ప్రభుత్వం ఈరోజు కొత్త కాలేజీలు పెడతా ఉన్నారు.
గురుకులాలు మూసుకునే పరిస్థితులు వచ్చినాయి. ఈరోజు కాలేజీలు మూసుకునే పరిస్థితులు వచ్చినాయి. ఈ విద్యార్థులు అంధకారం దోస్తారు. ఏ యొక్క విద్యార్థులు హైదరాబాద్ తెలంగాణలో ఉన్న విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా కూడా వారి యొక్క ప్రతిభకు పేరున్నటువంటి తెలంగాణ ఈరోజు అంధకారంలో తోసి విద్యా వ్యవస్థని బస్సు పట్టించినటువంటి కాంగ్రెస్ పార్టీ నేను అడుగుతా ఉన్నాను, మీరు ఎప్పుడు ఈ ఫీజు బకాయి చెల్లిస్తారని చెప్పేసి. మిత్రులారా, అవి గుర్తుపెట్టుకోవాలి మనం. ఆ రోజు ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ ఇక్కడ వచ్చి యంగ్ డిక్లరేషన్ అన్నాడు, యూత్ డిక్లరేషన్. ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఎక్కడ ఉద్యోగాలు లేవు, కేవలం ప్రకటనలు మాత్రమే ఉన్నాయి. ఉద్యోగాలతో పాటు ఫీజు ఇస్తా అన్నాడు, ఫీజు రియంబర్స్మెంట్ లేవు. ఎటువంటి ఒక పరిస్థితిలో ఈరోజు ఆ రోజు మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ ఈరోజు విద్యార్థులు తెలంగాణలో వారి కోసం ఎందుకు మాట్లాడని చెప్పేసి నేను రాహుల్ గాంధీని నేరుగా ప్రశ్నిస్తా ఉన్నాను. రాహుల్ గాంధీని అడుగుతా ఉన్నాను, తెలంగాణలో విద్యా వ్యవస్థ గురించి నువ్వు మాట్లాడు. దేశంలో విద్యా వ్యవస్థ తర్వాత ఇది నువ్వు ఆ రోజు ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ ఇక్కడ వచ్చి యంగ్ డిక్లరేషన్ అన్నాడు, యూత్ డిక్లరేషన్. ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఎక్కడ ఉద్యోగాలు లేవు, కేవలం ప్రకటనలు మాత్రమే ఉన్నాయి. ఉద్యోగాలతో పాటు ఫీజు ఇస్తా అన్నాడు, ఫీజు రియంబర్స్మెంట్ లేవు. ఎటువంటి ఒక పరిస్థితిలో ఈరోజు ఆ రోజు మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ ఈరోజు విద్యార్థులు తెలంగాణలో వారి కోసం ఎందుకు మాట్లాడని చెప్పేసి నేను రాహుల్ గాంధీని నేరుగా ప్రశ్నిస్తా ఉన్నాను. రాహుల్ గాంధీని అడుగుతా ఉన్నాను, తెలంగాణలో విద్యా వ్యవస్థ గురించి నువ్వు మాట్లాడు. దేశంలో విద్యా వ్యవస్థ తర్వాత ఇది నువ్వు పరిపాలించినట్టే, నీ పార్టీ పరిపాలించిన రాష్ట్రం ఇది. ఇక్కడ మాత్రం విద్యార్థులకు దారిలో వదిలేసి ఈరోజు నువ్వు దేశంలో మాట్లాడుతూ ఉన్నాం. నీకు విద్యార్థులన్నా విద్యార్థుల భవిష్యత్ అన్నా మీకు లెక్కలేదు. ఈరోజు కేవలం మీ రాజకీయాలే మీకు ముఖ్యము కాబట్టి విద్యార్థులతో మీరు చెలగాట మాడుతూ ఉన్నారు. విద్యార్థులు మీరు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. విద్యా వ్యవస్థని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాను, ఈరోజు మీరు ఫీజు రియంబర్స్మెంట్ చేయకపోతే ఈ పోరాటం ఇక్కడితో ఆగదు, ఇది ముందుకు పోతూనే ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు నేను కోరుతా ఉన్నాను, ముందుకు రాండి, బీజేపీతో చేయి కలపండి, ఈ యొక్క ఫీజు రియంబర్స్ కూడా పోరాడదాం. చివరికి మిత్రులకు మాట చెప్తాను, కాంగ్రెస్ పార్టీ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, వందే మాతరం విషయంలో మాట్లాడుతూ ఉన్నారు. వారు వందే మాతరం విషయంలో 1937 అంట కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదన పెట్టింది, రెండు చరణాలు పాడాలని. 1937లో బ్రిటిష్ పరిపాలన అంటే బ్రిటిష్ పరిపాలిస్తున్న సమయంలో ఒక బ్రిటిషరు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీలో పెట్టిన ప్రతిపాదన మనం ఎందుకు ఒప్పుకోవాలని చెప్పి విషయాన్ని మీరు గుర్తు చేస్తా ఉన్నాం మిత్రులారా. 1937లో ముస్లిం లీగుకు తల వంచి వందే మాత్రం మొత్తం పాడము, రెండే చరణాలు పాడతామని కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రకటన ఈరోజు మళ్ళీ అదే ఒక ప్రతిపాదన తీసుకోవడంలో దేశవ్యాప్తంగా దేశ యువకుల్ని దేశ ప్రజల్ని అవమానపరిచినట్టు. ఎందుకంటే ఈ వందే మాత్రం గేయంతోనే ఈ యొక్క రాష్ట్ర దేశమంతా కూడా స్వాతంత్ర జ్వాలలు ఎలిగినాయి. వందే మాత్రం అనుకుంటూ ఎంతోమంది విద్యార్థులు ఎంతోమంది యువకులు స్వాతంత్ర యుద్ధంలో ముందుకు వచ్చారు. కాబట్టి వందే మాత్రం గేయాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ ఎందుకు అంటే అవమానపరుస్తుందంటే, కాంగ్రెస్ పార్టీ ఒక విదేశీ స్థాపించాడు. కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది ఒక విదేశీ చేతుల్లో. కాంగ్రెస్ పార్టీ ఆలోచన అంతా కూడా ఒక విదేశీ ఆలోచన. కాబట్టి కలోనియల్ మైండ్ సెట్ ఉన్న కాంగ్రెస్ పార్టీకు దేశభక్తి అర్థం కాదు, దేశభక్తి అర్థం కాదు, దేశ ప్రజల ఆవేదన అర్థం కాదు. అందుకే మన విద్యార్థుల ఆవేదన కూడా కాంగ్రెస్ పార్టీకి అర్థం కావట్లేదు. కాంగ్రెస్ పార్టీకి అర్థం కావాలంటే వందే మాత్రాన్ని ప్రతిరోజు మనం నినాదం ఇచ్చే కాలేజీలో మనం పోదాం, ఈ ప్రభుత్వం ఒక కళ్ళు తెరిపిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ మరొక్కసారి అధికారులను చెప్తా ఉన్నాను, విద్యా వ్యవస్థలో అధికారులకు పోలీసులకు అంతే చెప్తా ఉన్నాను, ఈ విద్యార్థి ఉద్యమాలు మీ సరుకులతోని ఆగవు. మీరు వద్దన్నా కాదన్నా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున విద్యార్థులు ఇక్కడ వచ్చారంటే విద్యార్థులు ఎంత కష్టపడుతున్నారు, ఎంత ఆవేదనలో ఉన్నారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ఆపలేరు విద్యార్థి శక్తిని. ఎందుకంటే విద్యార్థి శక్తియే రేపు ఈ దేశానికి భవిష్యత్తు. కాబట్టి మీ శక్తి ప్రదర్శన ఈ ప్రభుత్వం మీద చూడాల్సిన అవసరం ఉన్నది. సంక్షేమం లేని ప్రభుత్వం, సంక్షేమంలో ఉన్న ప్రభుత్వం, దీనిపైన ఒత్తిడి పెడదాం.
ఈ పైన ఒత్తిడి పెట్టి ఈ ప్రభుత్వం ఒక మెడ ఓడ్చి మన ఫీ రీఎంబర్స్మెంట్ మనం సాధించుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున విద్యార్థులు రావటము, యువకులు రావటము, కాలేజీ విద్యార్థులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ తరఫు నుంచి వారికి ధన్యవాదాలు చెప్తున్నాను, శుభాకాంక్షలు తెలుస్తున్నాను, అభినందన చెప్తున్నాను. మీ పోరాటం కొనసాగండి, ఈ పోరాటం వెనక మేముంటామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.